ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాని గూర్చి చేసెను. 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా గొప్ప తండ్రి, కృపగల మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో రావడానికి మీరు మాకిచ్చిన ఈ సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. యాత్రా జీవితంలో మా అడుగుల దగ్గర, మా నడక వద్ద, మా ప్రయాణం వద్ద జారకుండా వాటిని భద్రపరిచే దేవుడు అని స్తుతిస్తున్నాను. మమ్మల్ని మీరే నీతిమంతులుగా తీర్చారు. నీతిమంతుల అడుగులను స్థిరపరిచే దేవునిగా మిమ్మల్ని మీరు రుజువుపరుచుకుంటూ వస్తున్నందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, అబ్రహాము జీవితంలో మీరు చేసిన ఈ కార్యాన్ని మరోసారి అధ్యయనం చేయడానికి మంచి సమయాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నిర్ణయకాలం. నేను వస్తాను, మీదటికి వస్తాను. 18వ అధ్యాయం ఆదికాండంలో 10వ వచనం. అందుకైనా మీదటికి ఈ కాలము నీ యొద్దకు మరలా వచ్చేదని, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. ఇప్పుడు మీదటికి అంటే ఈ 18 నుంచి 21 వరకు వచ్చేటప్పుడు ఒక సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో ఏమేం జరిగినాయో మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుడు తానిచ్చిన మాట చొప్పున చెప్పిన ప్రకారం, మొదటిది చెప్పిన ప్రకారం తానిచ్చిన మాట చొప్పున. దేవుడు మాట ఇచ్చాడు అంటే మాట తప్పడం. ఆయన చేస్తాను అంటే తప్పకుండా చేసి తీరతాడు. ఆయన మాట సత్యం. ఆయన తగిన కాలంలో ఆ మాటను రుజువు చేస్తాడు, నిరూపించుతాడు. ఆమె శారా కంటుందా అని నవ్వింది కదా. ఇప్పుడు ఇస్సాకు ఆ కొడుక్కి, అబ్రహాము ఆ కొడుకు ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అంటే నవ్వు కదా. అవును, శారా కూడా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు అని అంది. వినేవారంతా నవ్వుతారు అంది. ఇన్ని సంవత్సరాల ఎదురుచూపిది 25 సంవత్సరాలు. దేవుడు మన జీవితంలో ఆలస్యాన్ని అనుమతించినప్పుడు మనం చేసే తొందరపాటు పనులు మనల్ని అవమానానికి గురి చేస్తాయి, దేవుని బాధ పెట్టేవిగా ఉంటాయి. దేవుడు మౌనం అయిపోవడానికి కారణమవుతాయి. దేవుని ఆలస్యంలో మనం చేసే తప్పు దేవుని స్వరం మనం వినకపోవడానికి గల కారణం అవుతాయి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ప్రభువు అబీమెలెకుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడలే. బాధ పెట్టిన వారితో మాట్లాడాడు, అబ్రహాం దగ్గర మౌనంగానే ఉన్నాడు.
ఆలోచించండి. దేవుని చర్యలు మన గ్రహణకు అందవు, మన ఆలోచనకు అందవు, మన ఊహకు కూడా అందవు. మనం ఆయన మీద ఆధారపడడం ఒకటే మనం చేయాలి. మన వంతు సాయం చేయగలిగినప్పుడు చేయాలి, మన వంతు ప్రార్థన చేయగలిగినప్పుడు చేయాలి, మన వంతు వారికి దీవెన కలగాలి అని కోరుకోవడం తప్పు కాదు, అంతవరకే. కానీ దేవుడు తను మాట ఇచ్చాడు, 25 సంవత్సరాలు అయ్యింది, ఈలోగా పొరపాటు జరిగింది. అబ్రహాము శారాల జీవితంలోనికి హాగరు అడుగుపెట్టింది, దాసిగా కాదు. ఇప్పుడు ఆమె అబ్రహామును కలిగిన రెండవ భార్యగా ఆమె ఉంది. ఇష్మాయేలు వచ్చాడు. ఆశ్చర్యం. అబ్రహాము అతన్ని బ్రతకని చాలని కూడా అడిగాడు. ఇష్మాయేల్ చాలన్నాడు. శరీరానుసారులు చాలు అని అనుకునే ఆత్మీయుల జీవితంలోనికి ఆత్మానుసారులను అనుగ్రహించే దేవునిగా మనం ఆయన్ని ఆరాధించవచ్చు. శరీర సంబంధమైన వాటితో తృప్తి చెందే మనం ఆత్మానుసారమైన వాటి వైపుకు మనసు పెట్టని అనేక సార్ల నుండి ఆయన తిరిగి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించిన రోజున మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. ఇప్పుడు ప్రతిదానికి ఒక నిర్ణయకాలం ఉంది. ఆ నిర్ణయకాలన్న దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు దేవుడు కార్యం చేశాడో ఆ రోజున అబ్రహాముకు ఏం జ్ఞాపకం వచ్చింది? దేవుడు తనతో చేసిన నిబంధన గుర్తొచ్చింది. ఇది నీకు నాకు గుర్తుగా ఉంటుంది, నీ ఇంటిలో ఉన్న ప్రతి వారిని నువ్వు సున్నతి చేయాలి అని, నీ ఇంట పుట్టిన ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డకు 8వ దినాన్ని సున్నతి చేయాలి అని చెప్పాడు. అది అబ్రహాము గారు జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకున్నవాడు ఇస్సాకునికి 8వ రోజున సున్నతి చేశాడు. అందుకనే పౌలు గారు అంటాడు, నేను 8వ దినమున సున్నతి పొందినవాడిని అంటాడు. అంటే నేను ఇస్సాకు సంతానం, నేను ఇష్మాయేలు సంతానం కాదు. వాగ్దాన ప్రకారం 8వ రోజు అది నా పితరుని జీవితంలో ఖచ్చితంగా జరిగింది. అందుకనే అతిశయంగా కూడా ఆ మాటను చెప్పుకోవడానికి వీలుంది. ఇక్కడికి వద్దాం. ఇస్సాకు వారి అంతరంగంలోనికి నవ్వును తెచ్చాడు, సంతోషాన్ని తెచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడని రుజువు చేయటానికి అతని జననం కారణం. దేవుడు మాట తప్పడు అనే సత్యం అతని జననం దగ్గర అర్థమైంది. తొందరపడ్డామేమో అనే విషయం కూడా అప్పుడు స్పష్టంగా ఇంకా అర్థమై ఉంటుంది అబ్రహాముకు, శారాకు కూడా. ఇప్పుడు మనకు కనిపించిన మాట ఏమిటంటే 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. 100 ఏండ్లవాడు అనే మాట దగ్గర నా మనసు మా కుటుంబ నేపథ్యం వెనక్కి వెళ్ళింది. మా తాతయ్య ఆ ఊరు వచ్చి సువార్త చెప్పి దెబ్బలు తిని వెళ్ళిపోయిన సువార్తికుడు, మళ్ళీ చంపేస్తాం అన్నప్పుడు మళ్ళీ వచ్చి చనిపోయేందుకు తగిన దెబ్బలు తిని చచ్చిపోయాడు అనుకుని శ్మశానంలోకి ఈడ్చేసిన తరువాత అతడు తెల్లవారుజామున మెలకు వచ్చి లేచి వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని నెలల తరువాత తను తిరిగి బాగుపడ్డాక మళ్ళీ వచ్చి అరుగు మీద కూర్చుని పిల్లలకి అక్షరాలు నేర్పడంతో చచ్చాడనుకున్నవాడు బతికాడు. వాడేం చెప్పట్లేదు కదా యేసు గురించి, ఉండనివ్వండి అని అనుకున్న తరువాత అతడు ఎంతో కాలం, ఒక 1 or 2 years పాటు అక్కడే ఉండి చేసిన
అతని యొక్క నిశ్శబ్దమైన వైఖరి, ఎవరి మీద ఆధారపడకుండా తానన్నం తాను వండుకుంటూ, తాను ఆ పంచలోనే పండుకుంటూ చేసిన ఆ ముందస్తు సిద్ధపాటు పనిలో తాతయ్యతో అతనికి స్నేహం ఏర్పడింది. వెంకటరత్న గారు మా తాతగారి పేరు. ఆయనతో ఈయన చదువుకున్నవాడే, అతను చదువుకున్నవాడే. వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ సువార్థికుడు తాతయ్యతో అన్నాడట, వెంకటరత్న గారు, కోప్పండి అంటే ఒక మాట చెప్తాను. మీకు ఆస్తి ఉంది కానీ పిల్లలు లేరు కదా, దేవుడు పిల్లల్ని ఇవ్వగల శక్తిమంతుడండి అని అంటే తాతయ్య అన్నట. నా వయసు అందనుకుంటున్నారు మీరు, ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయినాయి నాకు, ఇప్పుడు పిల్లలేంటి అని. భలేవాళ్ళండి ఇట్ అంటారు. దేవుడు అబ్రహామునకు దేవుడు 100 ఏళ్లకు పిల్లనిచ్చిన సందర్భాలు ఉన్నాయి, 50 ఉందండి లెక్క అని. 100 ఏళ్లకు పిల్లనిచ్చారా అన్నప్పుడు చూపించిన వచనం ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. అతడు 100 ఏళ్లవాడు. ఈ మాట మా తాతయ్య బైబిల్ చదవడానికి, ప్రభువు నమ్ముకోవడానికి కారణం. అది స్వాతంత్రానికి పూర్వం ఏ తెల్ల వ్యక్తి వచ్చి పరిచయం చేయలే. ఒక సువార్థికుడు చేసిన ప్రార్థనకు తాతయ్య అంటే మా నాన్నమ్మ గర్భవతి అవడం, పిల్లలు కలగడం, ఇది 3వ తరం. నేను ఆలోచిస్తే దేవునికి మన తరాల గురించి తెలుసు, మన భవిష్యత్తు గురించి తెలుసు. ఆ రోజున చెప్పిన సువార్తలో ఈ వెంకటరత్నం ఉంటాడని వాళ్ళకి తెలీదు. కానీ దేవుని మనసులో నేనున్నాననే సత్యం నాకు అర్థమైన రోజున ఏడవకుండా ఉండలేకపోయినాను. మన జీవితాల విషయంలో దేవునికి ఒక నిర్ణయకాలం ఉంది, ఒక సమయం ఉంది. ఆ సమయాన్న దుఃఖంలో నుంచి, నిరాశలో నుంచి చిరునవ్వులోనికి తీసుకుని వెళ్ళగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయన. ఆయన మీద ఆధారపడదాం, ఆయన కార్యం చేసేంతవరకు ఎదురు చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీతిమంతుడు అయిన మా దేవ, మీ కృపా సంపత్తిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ మహిమైశ్వర్యంలో నుండి మా ప్రతి అవసరత తీర్చే దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాం. కాలములు సమయములు నీ ఆధీనంలో ఉన్నాయని కూడా ఒప్పుకుంటున్నాం. నిర్ణయ కాలాన నీ పిల్లల దుఃఖాన్ని బాపే దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వారని, మా పొరపాట్లను కూడా క్షమించి మాకు అక్కర్లేదు అని అనుకున్న సమయంలో కూడా, ఇష్మాయేలు చాలు అనుకున్న సమయంలో ఇస్సాకునిచ్చిన దేవుడు అని తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రతి వ్యక్తి జీవితంలో నీ చిత్తం నెరవేర్చి మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.